ఈరోజు మేము తిరుపతికి పోతున్నాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే తిరుపతి టూర్తో మీ ముందుకు వచ్చేసాం. మేము ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎటు వెళ్తున్నాం? ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నాం. ఎటు వెళ్తున్నాం? ఎందుకు? దేవుని దర్శనానికి. మేము ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కేసాము. నెక్స్ట్ పెద్దపల్లి స్టేషన్లో మా ఆడపడుచు వాళ్ళు అయితే ట్రైన్ ఎక్కుతారు. ఈ టూరు మా ఆడపడుచు, మా అత్తమ్మ, మామయ్య మేమందరం కలిసి వెళ్తున్నాము. ఏమి ఎక్కినవరా చిన్ను? నిన్ను కూడా కూర్చోబెట్ట. సరే కూర్చోబెడతావా? చిన్ను మనం ఎటు పోతున్నాం? నిహా ఎటు వెళ్తున్నాం? తిరుపతి. ఎందుకు? ఇదేంద్ర అన్న చూడు, అన్న కింద అన్న పైన. ఇక్కడ పైన కూర్చోరాదు నీకు, ఆడ అది ఉంటది పట్టుకోరాదు నీకు. మా వాళ్ళు ఇంకా పెద్దపల్లి స్టేషన్ రావడానికంటే ముందే అల్లరి స్టార్ట్ చేశారు. అమ్మో, ఇంకా ముందు ముందు వెళ్తే ఎంత ఉంటుందో. సో ఇప్పుడైతే కామ్గా కూర్చున్నారు. నెక్స్ట్ స్టేషన్ మా ఆడపడుచు వాళ్ళ పిల్లల కోసం వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు, వస్తే ఆడుకోవచ్చు అని. ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు అయితే ఇంత హంగామా చేస్తున్నారు, ఎగ్జైట్ అవుతున్నారు, ఆడుతున్నారు. మా పాపకైతే ట్రైన్ ఇదే ఫస్ట్ టైం అండి, కొత్త. అందుకే తన ఎగ్జైట్తో అటు ఇటు వెళ్తూ ఆడుతూ ఉంది. ఇప్పుడైతే నెక్స్ట్ స్టేషన్ పెద్దపల్లి స్టేషన్. మా వాళ్ళు వస్తారని చెప్పేసి వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ మా ఆడపడుచు వాళ్ళు కూడా పెద్దపల్లి స్టేషన్లో అయితే ఎక్కారు. చూడండి, రాగానే ఇవన్నీ ఏంది ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని మా ఆడపడుచు అయితే మొత్తం మొదలెట్టేసింది. ఇంకా పిల్లలు అయితే ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, వాళ్ళైతే ఆడుకోవచ్చని. మా పెద్ద కోడలు అయితే మా చిన్నదాంతో రాగానే ముచ్చట పెడుతుంది. వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడుకుంటారు ఎప్పుడు. మా పాప చూడు, రితికక్క వచ్చింది, చిన్నక్క వచ్చింది అని చెప్తుంది. ఇంకా వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. రావడమే వీళ్ళైతే చెరొక బెడ్ ఎక్కేసి ఇది నాది ఇది నీది అంటూ పిల్లలైతే చూడండి అక్కడొకరు ఇక్కడొకరు ఎక్కేశారు. సో మా ఆడపడిచి అయితే అబ్బాయి వీళ్ళు అల్లరైంది అని చెప్పేసి నవ్వుతుంది. సో ఇంకా మా అందరికీ ఒక దగ్గర బర్త్స్ వస్తే మా హస్బెండ్ అండ్ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే అన్నయ్యది ఇంకా తినేది ఒక దగ్గర వచ్చాయి. వాళ్ళిద్దరు ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అప్పుడే తెల్లారిపోయింది. మా ఇద్దరు పెద్ద 2 కోతులు అయితే లేచినాయి. ఇంకా మా చిన్న కోడలు లేవలేదు. వీళ్ళు లేచి అందరినీ లేపుతున్నారు. వాళ్ళకి ట్రైన్లో కొత్తగా ఆడుకోవడం, ఎగురుదామని చేద్దామని చెప్పేసి అయితే వీళ్ళైతే మార్నింగే లేచారు. ఇంకా వీళ్ళిద్దరు లేచింది కాక మా అత్తమ్మని, మా మామయ్యని అందరినీ లేపి కూర్చోబెట్టారు. చూడండి, ఇంకా కింద మా కృషిని కూడా లేపడానికి మా బాబు చిన్న చిన్న కోతి పనులు అయితే చేస్తున్నారు. చూడండి బయట వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్లైట్ చాలా బాగుంది. మా చిన్న కోడలు లేవలేదు. మా బాబు ఇంకా మా పెద్ద కోడలు అయితే మా పాపను కూడా లేపేశారు. మా ఆడబిడ్డ కూడా లేచింది. అప్పుడు మార్నింగ్ 7:30 అట్లా అవుతుంది. మేము తిరుపతిలో దిగేసరికి 11:30 అవుతుందని చెప్పాడు మా ఆయన. సో ఇంకా మా పాప అయితే లేచి చూస్తుంది వెళ్తున్నామని చెప్పేసి, ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచారు. ఇంకా ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. అందరికీ ఆకలేస్తుంది పిల్లలకి. సో ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొచ్చిన స్నాక్స్ అయితే తింటున్నాము. గారప్పలు, అటుకులు, కారపూస. సో ఇవి పిల్లల కోసం, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఫుడ్ అన్ని ప్లేసెస్లో వాళ్ళకి సౌకర్యంగా ఉండే ఫుడ్ దొరకదు కదా. సో అందుకోసం అయితే ఇంటి దగ్గరనే అవి ప్రిపేర్ చేసుకొని వచ్చాము. చూడండి, మా పాపకి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చూస్తూ ఉంటేనే తింటూ ఉంటుంది, లేకపోతే అసలు తినదు. చూడండి, మా బాబు అక్కడ కోతేశాలు ఎత్తుండు, పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగుతున్నాడు తినమంటే. మా బాబుకు మా పాపకు అసలు అయితే తినడం అంటే చాలా ఇబ్బంది. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ తీశాడు, నేను చూడలేదు. బ్లాక్ పెడతా
ఒక పక్కన పిల్లలు ఆడుతున్నారు. మేమైతే ఇంకా నెక్స్ట్ టైం ఏ టూర్ వెళ్దాము, ఎలా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్దాము, పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఆ చిన్న చిన్న అంటే మళ్ళీ నెక్స్ట్ వెళ్దాము అన్న సమావేశం అయితే ఏర్పాటు చేసాము. మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు. మా పాప అయితే అలిగింది, అన్నని అక్కని అందరినీ కూర్చోబెట్టిర్రు నన్ను ఎక్కిస్తలేరని. మా పాప కింద పడుతుందని చెప్పేసి మేము కింది దగ్గర కూర్చోబెట్టుకున్నాము. సో మళ్ళీ అలుగుతుందని చెప్పేసి విండో నుండి అది ఇది అని చెప్పి వచ్చే వాళ్ళకి వెళ్ళే స్టాప్ దగ్గర బాయ్ చెప్తున్నాము. అయినా కూడా తను అట్లే అలిగి ఉంది. కొంచెం డైవర్ట్ చేస్తున్నా. ఫైనల్గా పైనకి కూడా ఎక్కేసింది. పైనకి ఎక్కిన తర్వాత హ్యాపీ ఫేస్తో అప్పుడు వాళ్ళతో ఆడుతూ ఉంది. ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యాము. ఆ మధ్యలో వీడియో తీయడానికి లేకుండే, లగేజ్ ఇంకా పిల్లల్ని పట్టుకోవడంతోనే ఇబ్బంది అయింది. సో ఫైనల్గా తిరుపతి రీచ్ అయ్యి మళ్ళీ మేము కంచి వెళ్ళడానికి అయితే వెహికల్ మాట్లాడుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేమందరం ఫ్రెష్ అయ్యాము. కింది తిరుపతిలోనే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి కంచికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇంకా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ చాలా బాగుంటుంది కదా. సో మళ్ళీ ఇంకా కంచికి వెళ్ళిన తర్వాత కంచి వెళ్ళే మధ్యలో మీకు ఏమేమైనా స్పెషల్స్ ఉంటే వీడియో తీసి పెడతాను. ప్లీజ్ స్టే ట్యూన్. టీ కోసం అయితే మా వాళ్ళు ఇక్కడ ఆగారు, మార్నింగ్ నుండి తాగలేదని. టీ అయితే చాలా చాలా టేస్టీ ఉంది ఇక్కడైతే. మీరు కనుక అటు వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రై చేయండి, బాగుంది. సో టీ తాగి వెంటనే మేము మళ్ళీ కంచికి రిటర్న్ అయితే అయ్యాము. ఇలా అందరం అయితే రిటర్న్ అయ్యాము. మా కోడలు వాళ్ళు ముగ్గురు వెనకాల ఉండి మొక్కతే ఇక్కడ ఉందని చెప్పి అలిగింది. మేమందరం లంచ్ చేసాం కానీ మా పాప అయితే అసలు తినలేదు. అందుకే మాకు ముందర కన్వీనియంట్గా లేదని చెప్పేసి మా మామయ్య అయితే అక్కడ తినిపిస్తున్నాడు. ఇది కంచి వెళ్ళే రూట్లో ఉందండి, నారాయణవనం. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే లొకేషన్ బాగుంటుందంట. సో మేము ఆల్రెడీ కంచికి స్టార్ట్ అవ్వడమే 12:30-1కి స్టార్ట్ అయ్యాం కదా. మళ్ళీ నైట్ లేట్ అవుతుందని చెప్పేసి మధ్యలో ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ కంచికే స్టార్ట్ అయ్యాము. నేనైతే ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా కంచి అయితే వెళ్ళి కంచి కామాక్షిని అయితే దర్శనం చేసుకోలేదు. సో ఈసారి కంపల్సరీ తప్పకుండా పోవాలని చెప్పేసి పట్టుబట్టి లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఫస్ట్ కంచికే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ కిందన కంచి కామాక్షి అవి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మళ్ళీ పైనకి తిరుమలకి వెళ్ళాలి. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అంట. ఇది కూడా చాలా బాగుంటుందంట. సో చెప్పాను కదా మాకు టైం కుదరదని చెప్పేసి మేము ఇక్కడ ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళామని. సో అన్నీ మిస్ అవుతున్నాము. ఇప్పుడైతే మనం బార్డర్కి వచ్చేసాము. ఆంధ్ర అండ్ తమిళనాడు చెక్ పోస్ట్ అంట ఇది. ఇక్కడ నుండి ఇంకొక 2 అవర్స్లో మనం కంచి రీచ్ అయిపోతాము. మాకు డ్రైవర్ అన్న చాలా మంచోడు దొరికాడు. తను చెప్తున్నాడు పెద్ద పెద్ద గోపురాలు అన్నీ ఇక్కడే స్పెషల్గా ఉంటాయంట. ఎక్కువ రద్దీ కూడా ఏమి ఉండదంట. ఇక్కడ స్పెషల్లే పెద్ద పెద్ద టెంపుల్స్, వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో ధరించుకోవడం అని చెప్పేసి. సో ఇది ఇంకా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. చూడండి వ్యూ బాగుందని చెప్పి ఒక 10 seconds అట్లా తీసాను. నాకు కార్లో నుండి వీడియో తీయడం అంత కంఫర్టబుల్గా లేదు, బట్ ట్రై చేశాను. ఇది మన రాకెట్స్ ఇంకా అవి తయారు చేసేది ఇదే అంట. ఇక్కడే ఉందంట పెద్దది తను చెప్పాడు. సో మ్యాక్సిమం నాకు వీలైనంతగా ఇది వీడియో తీయడానికి ట్రై చేశా. నేను ఫస్ట్ టైం ఇది చూడడం, నాకు అసలు ఇది ఇక్కడ ఉందని కూడా తెలీదు. సో ఫైనల్గా మేమైతే ఇంకా కంచి రీచ్ అయ్యాము. ఇది టెంపుల్ క్లోజ్ అంట, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. సో ఓన్లీ బయటికి వెళ్ళే దర్శనం చేసేసుకొని వచ్చాము. చాలా బాగుంది. అసలు ఎంత పెద్ద గోపురం అంటే చాలా చాలా పెద్ద గోపురం. అసలు ఫోన్లో కూడా తీయడానికి రాలేదు. ఫైనల్ అక్కడనైతే దర్శనం చేసేసుకొని మళ్ళీ కంచి కామాక్షి టెంపుల్కి అయితే రిటర్న్ అయ్యాము. కంచి కామాక్షి టెంపుల్ గోపురం
ఇది కంచి కామాక్షి టెంపుల్ లోపల చాలా బాగుందండి. నాకైతే అసలు ఎంత అంటే ఒక 1.5 అవర్ మేము ఇక్కడే చూసాము. లోపలైతే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. కంచి కామాక్షి అమ్మవారికి అయితే నేనైతే మంచిగా గట్టిగా దండం పెట్టుకున్నా. చాలా చాలా నచ్చింది. చూస్తే అయితే ఎంత బాగుందో. సో మేము కంచి కామాక్షి టెంపుల్ అయితే విజిట్ చేసుకొని నెక్స్ట్ బంగారు బాలి దగ్గరికి వెళ్ళి వెళ్ళాము. తిరుపతి నుండి తిరుమలకి ఏ రకంగా వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళామా ఏదా అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చిన్ను డున్ని యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.